నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. పాదయాత్ర చేస్తా, సినిమా చూపిస్తా. ఏంటిది సినిమా టైటిల్ అనుకుంటున్నారా? కాదు అండి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి కొంతకాలంలో తాను పాదయాత్ర చేస్తానని, కూటమి ప్రభుత్వానికి సినిమా చూపిస్తానని జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి పునరుద్ఘాటించారు. తాడేపల్లిగూడెంలోని కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పనిగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద కూడా ఆరోపణలు చేశారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అని ఆయన సంబోధించారు. ఇక ఏబిఎన్ రాధాకృష్ణపై నిప్పులు చెరిగారు. తాము గెలిచాక చంద్రబాబును చెడుగుడు ఆడుకుంటామని అంటున్నారు జగన్ రెడ్డి. మరోవైపు కూటమి నేతలు కూడా జగన్కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. జగన్, దయచేసి నువ్వు నీతులు చెప్పొద్దు, బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా మీ పార్టీ మీరు అని వారు కౌంటర్ ఇస్తున్నారు. మీ నాయకుడు అసెంబ్లీ సాక్షిగా లోకేష్ ఎలా పుట్టాడు అన్నప్పుడు ఖండించని నీ సంస్కారం అందరికీ తెలుసునని అంటున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని అవమానించినప్పుడు ఎక్కడికి పోయింది నీ సంస్కారం అని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా విశ్లేషకులు సైతం జగన్పై మండిపడుతున్నారు. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్లో తప్పుంటే రాధాకృష్ణ గురించి మాట్లాడాలి, అంతేగాని సంబంధం లేని పవన్ కళ్యాణ్ ఆయన భార్యను అనడం, చంద్రబాబు సతీమణి అంటాం, లోకేష్ సతీమణి అంటాం, భార్యలే చెల్లెళ్ళు అవుతారంటూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు తప్పైనప్పుడు కార్లు మార్చినట్లు పవన్ కళ్యాణ్ పెళ్లాలను మారుస్తాడని నువ్వు మాట్లాడిన మాటలు అంతకంటే పెద్ద తప్పు అని నీకు గుర్తులేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే రాజకీయం పవన్ చేస్తే అతను దత్తపుత్రుడు అంటే 20 సీట్లు వస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి కేంద్రం వద్ద నీ కేసులకు తలొగ్గి కాళ్ల బేరానికి వెళ్ళి ఊడిగం చేసిన నువ్వు ఎవరి పుత్రుడు అందరికీ గుర్తుంది అని వారు చురకలంటిస్తున్నారు. ప్రజాక్షేమం వైపు ఆలోచించాలి కానీ పనికి మాలిన రాజకీయాలు చేయొద్దంటూ రాజకీయ విశ్లేషకులు కొందరు హితవు పలుకుతున్నారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే కూటమికి కష్టాలు తప్పవా? వైసీపీ కార్యకర్తలు కూడా కూటమికి సినిమా చూపిస్తారా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మీకు, అట్లాగే కారుమంచి రమేష్ గారు నమస్కారం. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లిగూడెంలో కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడిన మాటల్ని మీరు ఏ రకంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బైట్స్ 2 ఉన్నాయి, ప్లే అవుతీ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ జెండాను చేతపట్టుకుని ప్రజలకు అండగా తోడుగా మేము ఉన్నాము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తోడుగా ఉందని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి ఇక సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గం తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే డ్రైనేజ్ బాధ్యతలు అప్పుడు చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రంలో పరిస్థితుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. బహుశా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, చంద్రబాబు నాయుడు గారి
పరిపాలన ఎలా ఉంది అన్నది నాకన్నా కూడా, మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు తాను ఏం చెప్పాడు, ఎన్నికలు అయిపోయి ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. మామూలుగా ప్రతి ప్రభుత్వము కూడా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ప్రజలు ఇస్తారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి 3 బడ్జెట్లు ఇప్పటికే ప్రవేశపెట్టాడు. అంటే ఇక మిగిలి ఉన్నది కేవలం 2 బడ్జెట్లు. ఈ 3 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా ఒకసారి పూర్తి చేసిన పరిస్థితుల మధ్య, 3వ బడ్జెట్లో కూడా అదే రకమైన మోసాలు చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఒక్కసారి రైట్. విజయశేఖర్ రెడ్డి గారు ఏమంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యానాలు? సేమ్ స్టోరీ సార్, అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేసుకుంటా ఉండడం. ఆయన వారానికి ఒకసారి ఆఫీస్కి రావడం, ఆఫీస్కి ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళకి రావడం, వాళ్ళకి ఏదో హితబోధ చేయడం, మీరు గట్టిగా పరిగెట్టండి మేము తోడుంటామన్నాం. ఎక్కడ తోడున్నాడు సార్? బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని తోడుంటాడా? ప్రజలకు తిరగడా జగన్మోహన్ రెడ్డి? మాట మాడితే నేను పాదయాత్రకు వస్తా అంటాడు. అంటే అంతవరకు పాదయాత్ర స్టార్ట్ అయ్యేంత వరకు అసలు ప్రజలకు కాడా? ప్రజా జీవితం పడదా ఆయనకి? ఏసీలో కూర్చొని కార్యకర్తలతో మాడుకొని తప్పని కొట్టుకుంటా ఉంటాడా? ఇవన్నీ కూడా సార్ ప్రజలు అట్లాగే వైసీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్నే కొంచెం ఎన్ని రోజులైంది? ఏ ప్రజల కోసం పోరాడుతున్నారు? ప్రజల కోసం అమరావతి కడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తారు, రకరకాల కామెడీ మాటలు మాట్లాడతారు, రకరకాల ఆయన ఆరోగ్యం మీదే, ఆయన మానసిక ఆరోగ్యం మీదే కామెంట్స్ వచ్చే విధంగా మాట్లాడు. ప్రజలందరూ ఆ రకంగా మాట్లాడుతుంటే మరి ఆయనకి బాధ అనిపించదా? ఎప్పుడు చూసినా సార్ పచ్చ కామెంట్లోడికి లోకం అంతా పచ్చగా నడిపిస్తుందంట. ఇది ఒక సామెత నాకు గుర్తొస్తుంది. అంటే ఆయనకి ఏదైతే మనసులో ఉంటుందో అదే మాట్లాడు సార్. మాట మాడితే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అంటాడు. ఏంటి అంత భయమా చంద్రబాబు నాయుడు గారన్నా, లేదంటే కుటుంబ ప్రభుత్వం అంటే అంత భయమా ఆయనకి? ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు అంటాడు. లేదంటే 3 బడ్జెట్లు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంక 2 బడ్జెట్లే అంటాడు. ఒక బడ్జెట్ కూడా ఉన్నీలేండి సార్. ఏమవుతుంది? ఎందుకంత భయం మీకు చంద్రబాబు నాయుడు అన్నా, లేకపోతే కుటుంబ ప్రభుత్వం అన్నా, పవన్ కళ్యాణ్ ఎందుకంత భయం? ఎందుకు లోకేష్ గారిని చూస్తే ఎందుకు మీకు అంత దారుణమైన ఇబ్బందుల్లో ఉన్నారు? ఎందుకంత మీరు భయపెడుతున్నారా? లేదంటే మీ భయాన్ని కార్యకర్తల మీద రుద్దుతున్నారా? లేదంటే నాయకుల మీద రుద్దుతున్నారా? లేదంటే మీ నాయకులు ఏమన్నా భయపడి మీ దగ్గరికి రావట్లేదా? లేదంటే పార్టీ కార్యక్రమంలో పాల్గొనట్లేదా? ప్రొద్దునని సార్ మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఆయన కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా అంటాడు. అంటే ఏమి అంటే ఒక 5 సంవత్సరాలు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే ఏదైనా తప్ప? ఎందుకు? ఎక్కడ లోపం ఉంది? భయం ఎవరికి ఉంది? ఆత్మవిశ్వాసం ఎవరికి లేదు ఇక్కడ? అంటే ఆత్మవిశ్వాసం లేకనే మీ కార్యకర్తలకు కావచ్చు, మీ నాయకులకు కావచ్చు ఆత్మవిశ్వాసం తక్కువైంది. ఈ రోజు ఏదైతే ప్రజా హితమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా, ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత ఈ రోజు అమరావతికి చట్టబద్ధంగా బిల్లు అయింది. అమరావతి మనకు పర్మనెంట్ రాజధాని, ఎవరు దాన్ని మార్చే సంగతి ఇంకా జరగదు. ఈ రోజు అద్భుతమైన రాజధాని 64,000 కోట్లతో రాజధాని కడుతున్నారు. అదే మీకు ఆత్మస్థైర్యం దెబ్బతీసిందా? లేదు, పోలవరం వచ్చే సంవత్సరానికి పూర్తయితే ప్రజలకు నీళ్ళు ఇస్తే, రైతులకు నీళ్ళు ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు కాబట్టి ఆ జిల్లాల్లో మీకు ఓట్లు రావనే ఆత్మస్థైర్యం దెబ్బతిరిందా? లేదు, వైజాగ్ కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావచ్చు, విపరీతమైన ఐటీ కంపెనీలు కానీ, లేదంటే లక్షల కోట్లతో ఈ రోజు రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు, స్టీల్ కంపెనీలు కావచ్చు, ఇలా వస్తున్నాయి కాబట్టి ఇక ఆ ప్రాంతంలో ఓట్లు రావనే ఆత్మస్థైర్యం దెబ్బతిరిందా? లేదు, రాయలసీమలో ఇప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ లో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రోజు హార్టికల్చర్ జోన్స్ గా ఏర్పాటు చేసి, రకరకాల క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రజలకు మంచి మేలు జరిగే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఆ క్లస్టర్లను డివైడ్ చేసి వారికి మంచి చేస్తున్న వేల కోట్లతో వారికి మంచి చేస్తున్న విషయం తెలుసుకొని మీకు ఆత్మస్థైర్యం దెబ్బతినిందా? ఎక్కడ మీకు మీ నాయకులకు ఆత్మస్థైర్యం దెబ్బతిని జగన్? దానికి మీరు ఆన్సర్ చెప్పాలి ప్రజలకు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా అంటే ఏంటి? ఎందుకంత భయపడుతున్నారు? దీని మీద ప్రముఖంగా చర్చ జరగాలి సార్. రెండోది, అధికారంలో ఉంటేనేనా మీకు మీ కార్యకర్తలు, నాయకులు మీకు పలుకుతారు? ప్రతిపక్షంలో ఉంటే పలకరా? ఇది కూడా ఆన్సర్ చెప్పాలి వాళ్ళు. సార్ ఈరోజు
ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటి, అమరావతి అనేది ఎప్పటికీ పూర్తి కాదంట. ఏం సార్ ఈయన ఏమైనా కలగన్నాడా? జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు ఆయన ఏమన్నా? ఏమి ఎప్పటికీ అమరావతి పూర్తి కాదని మీకేమన్నా కలొచ్చిందా? ఎందుకు మరి మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు? సార్, ఈ రోజు చట్టబద్ధతగా బిల్ అయింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే 2024లో 64,000 కోట్లతో ఈ రోజు మనము వర్క్ స్టార్ట్ చేశాము. శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు ప్రతి వారం కూడా 1000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఇంకా కూడా స్పీడ్ పెరుగుతుంది. 2028 జూన్ నాటికి ఈ 64,000 కోట్ల వర్క్ కంప్లీట్ చేసి ఒక అందమైన రాజధాని రూపు సార్, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లేదంటే రకరకాలుగా తాగునీటి సదుపాయం కావచ్చు, అట్లాగే ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, అంటే కరెంటు పనులు కావచ్చు, కరెంట్ లైన్లు అండర్ గ్రౌండ్ కేబుల్స్ కావచ్చు, అట్లాగే రకరకాలుగా సార్ ఈరోజు రైతులకి 60,000 ప్లాట్లు ఇచ్చారు. వారికి సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అట్లాగే మన రాష్ట్రానికి తలమానికమైన అసెంబ్లీ బిల్డింగ్, సెక్రటరియట్ బిల్డింగ్, హైకోర్టు భవనాలు. ఇంకొకటి కూడా కమెంట్ చేశారు శేఖర్ రెడ్డి గారు, ఇంకోటి కమెంట్ చేశారు ప్రధానంగా. ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏవైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో దానిపై మండిపడ్డారు. చంద్రబాబు గారికి కనీసం ఈ మైండ్ లేదు, కనీసం ఏదైనా తప్పు మాట్లాడినండి లోపల వేయాలి. రోడ్డు మీదేమో ఏదైతే మీ కూటమి నేతలు భాగంగా ఉన్న జన సైనికుడు రైల్వే కోడూరు ఇష్యూలో ఒక పాపను కొడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా పట్టించుకోవటం లేదు, మరి సంస్కారం లేదా అని అడుగుతున్నారు. దానికి ఏమంటారు మీరు? సార్ ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తాను నాకు. ఎచ్చులకు ఏలేశ్వరం పోతే అంట పక్కతో కుక్కలెత్తుకు పోయాయంట. అంటే వీళ్ళు ఎలా తయారంటే మీకున్న సీట్లన్నీ మీరు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఈరోజు మీకు వచ్చిన సీట్లు 11, మీరు ఆ 11 సీట్లు వస్తే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారా? మేము అధికారంలోకి వస్తానే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని స్టేషన్ నిలుపుతాం. ఏం మాటలు సార్ అది? సార్ శేఖర్ రెడ్డి గారు ఒక్కటి సీట్లను బట్టి స్థాయి నిర్ణయిస్తే గతంలో మీకు కూడా 23 వచ్చినాయి, 163 వస్తాయని పైగా మీరు ఎక్స్పెక్ట్ చేశారా? కాదు కదా, ప్రజలు ఏదైనా చేస్తారు కదా, సీట్లను బట్టి స్థాయిని కానీ లోకేష్ గారు కానీ ఏ రోజు కూడా ఒక పత్రిక అధినేతలు కావచ్చు, ఒక ఛానల్ అధినేత కావచ్చు, ఎక్కడైనా ఈ మాదిరి బెదిరించే దాఖలా ఉన్నాయా? మేము వస్తాం, మీ సంగతి తెలుస్తామని ఎప్పుడైనా మాట్లాడారా? మీరు సాక్షి మీద ఎప్పుడైనా కామెంట్ చేశారా? మీరు ఒక్కటి చెప్పండి, ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడిన చేసిందా రాసిన ఆ వ్యాఖ్య ఏదైతే ఉందో దాన్ని మీరు సమర్థిస్తారా, సమర్థించారా? అది చెప్పండి ఫస్ట్. సార్ ఒకటి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము మాట్లాడిన తప్పైతే మరి మీరు మాట్లాడేది ఏంటి అని అడుగుతున్నారు. మీరు మాట్లాడిన మాటలని చూపిమంటారా, ఇది ప్లే చేయమంటారా? ఏమేమి మాట్లాడారో సార్. మీ సొంత చెల్లెలే అన్నానే పదానికి మీరు కలంకము అని ఆమె మాట్లాడుతోంది. మీ సొంత తల్లి గారు అయ్యా నా కొడుకు 420 పెద్ద మోసగాడు, మేనల్లుడికి మేనకోడలకి మీ భూములు ఆస్తులు పంచి ఇవ్వలేదని ఆమె మాట్లాడుతుంది. మీ చిన్నాన్న కూతురు మాట్లాడుతుంది. ఇట్లా రకరకాలుగా సార్ మీరు పవన్ కళ్యాణ్ గారి మీద సార్ ఏం మాట్లాడారు సార్? పవన్ కళ్యాణ్ మీద వినిపించమంటారా? లేదు రోజా గారి మాట్లాడి వినిపించమంటారా? ఒక్కసారి నేను వినిపించుకోవాలి సార్ ఆయన మాని మాటలు. ఎంత ఘోరంగా మాట్లాడతారు సార్. ఎప్పుడు డిబేట్లకు వచ్చిన సిగ్గు లేకుండా మాట్లాడతావు ఎందుకు? హలో రమేష్, సిగ్గు తెచ్చుకో ముందు. మీ బతుకులు వైసీపీలో ఉన్నారు. రమేష్ గారు కొంచెం సమయం పాటించండి. రమేష్ గారు మీకు ఇస్తాను సార్. రమేష్ గారు మీకు ఇస్తాను. రమేష్ గారు శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ వ్యక్తిగతంగా మాట్లాడకండి. రమేష్ గారు మీకు ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా దయచేసి మాట్లాడదు. మీరు ఏదో ప్లే చేస్తున్నారు, ప్లే చేయండి. రమేష్ గారు కాసేపట్లో మీకు ఇస్తాను, మాట్లాడదు కానీ ప్లీజ్ సమయం పాటించండి. శేఖర్ రెడ్డి గారు మీరు ఏదో ప్లే చేస్తున్నారు, ప్లే చేయండి. ఏదో వినిపిస్తున్నారు, వినిపించండి. నా వాయిస్ వినబడుతుందా మీకు? ఇప్పుడే పెడుతున్నా. రైట్. సో మీరు చెప్పదలుచుకుంది ఏంటి చెప్పండి మరొకసారి. మీరు మన పక్కకి వెళదాం.
మీరేం చెప్పారు? విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సంస్కారం అడ్డు వినపడిందా? విన్నాం అందరూ విన్నాం కదా, అందరూ ఇంత చెప్పి ఘోరంగా మాట్లాడి ఆర్కే రోజా కూడా సంస్కృతి విలువల గురించి మాట్లాడుతుంది. సార్ సంస్కృతి విలువలు వీళ్ళు మాట్లాడేట సార్, సంస్కృతికి విలువలకు పాతరేసింది వీళ్ళు. అసలు ఈ రాష్ట్రంలో తెలుగు సంస్కృతిని నాశనం చేసింది వీళ్ళు. అసలు రాజకీయాల్లో ఉంటే విరక్తి కలిగేట్టుగా మాట్లాడేది వీళ్ళు. ఎంత దారుణంగా మాట్లాడేది సార్. సార్ ఒక ప్రతిపక్ష నేతనే ఇది లేకుండా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనికి మారినటువంటి వాడిని మాట్లాడతావు సార్. ఆమె ఎంత ఘోరం సార్ ఇది, అది కూడా చూపిస్తాను సార్. రైట్ అది తెలిసిందే. సార్ నేను అంటున్నా, ఇంత ఘోరంగా మాట్లాడే వ్యక్తి ఈమె పెట్టుకొని ఎదుటోని ఎలా మాట్లాడతారు సార్? సార్ ఇది చూడండి, ఇది కూడా చూపిస్తాను సార్ మీకు. ఇంత ఇంత రైట్ నేను మళ్ళీ ఏమంటారు సార్? సార్ నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డి మంచోడా? సార్, జగన్మోహన్ రెడ్డి మంచోడా? ఏం మాట్లాడతారు సార్ జగన్మోహన్ రెడ్డి? సార్ ఇల్లు అదేనంట సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇల్లు అదేనంట, కానీ ఒకసారి లోకల్ అంట, రెండోసారి నేషనల్ అంట, మూడోసారి ఇంటర్నేషనల్ అంట. అది 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 మంచి బాధ్యత సార్. మీరేదో ఇండైరెక్ట్ గా నేషనల్ లేదు మీరు నేషనల్ ఏదో ఇంటర్నేషనల్ ఇండైరెక్ట్ గా మాట్లాడి చెప్తున్నారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గానే పిల్లలతో మాట్లాడేటప్పుడు పాఠశాల పిల్లల దగ్గరగా కారులతో మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు, 4 పెళ్ళాలను అని డైరెక్ట్ గా మాట్లాడాడు. మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, అవసరం లేదు. రైట్ ఇవన్నీ జరిగిపోయినాయి వదిలేద్దాం. అవి జరిగినాయి. ఆ తర్వాత వైసీపీకి శిక్ష విధించారు ప్రజలు, జరిగిపోయినాయి కదా. ఇప్పుడు రాధాకృష్ణ గారు కూడా మరి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. రాధాకృష్ణ గారు ఏమన్నారు సార్? సార్ రాధాకృష్ణ గారు ఏమన్నారు మీకు తెలియదు? అయ్యా మీరు ప్రతి దానికి తలుపుతున్నారు సార్. 50,000 ఎకరాలు 50,000 ఎకరాల్లో మీరు రాజధాని కట్టని చెప్పింది సార్ ఆ రోజు. సార్ చెప్పే విధానం ఉంటుంది కదా. శేఖర్ రెడ్డి గారు నేను ఒక మాట నేను యాంకర్ గా జర్నలిస్ట్ గా ఒక మాట, నేను యాంకర్ గా జర్నలిస్ట్ గా ఒక సామెత చెప్పకూడదు, నేను ఒక సామెత చెప్పకూడదు, కానీ నేను చెప్పాల్సి వస్తుంది. ఏమండి నేను ఒక్కటి శేఖర్ రెడ్డి గారు, నేను జర్నలిస్ట్గా ఒక సామెత చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. ఎవరన్నా ఒక వాళ్ళని బయట వాళ్ళని పిలిచినప్పుడు మీ అమ్మగారిని పిలవండి అన్నదానికి నీ అమ్మని పిలవన్న దానికి రెండింటికి తేడా ఉంటుంది. రాధాకృష్ణ లాంటి గారి సీనియర్ జర్నలిస్టు కొన్ని పదాలు ఉపయోగించకూడదు సార్. అది తప్పును తప్పుగా చెప్దాం, తప్పేం లేదు. అట్లా అని చెప్పి రాధాకృష్ణ గారు ఏదైతే ఉపమానాన్ని మాట్లాడారో ఆ ఉపమానం కరెక్ట్ అని లేదంటే అది అద్భుతం అని మేమే అనట్లే. రైట్, ఇది పాయింట్. కాకపోతే సార్ నేనేమంటున్నానంటే ఆఖరికి మీరు ఎలా తయారయ్యారు, వైసీపీ నాయకులు ఎలా తయారయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా చేసేది ఉన్నారు. ఆఖరికి భార్యలు కాదు చెల్లెలంటే కూడా మీరు ఒప్పుకుంటారా అని ఆయన క్వశ్చన్ చేశారు. అంతేగాని చెల్లెలని పెళ్లి చేయలేదు చెప్పాడు. రైట్ నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. ఇస్తున్నా రమేష్ గారు మీకు ఇస్తున్నాను, మీరు మీకు ఇస్తున్నాను ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతారు. కానీ మనం ఒకసారి కారుమంచి రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు ప్లీజ్, రమేష్ గారు మీకు ఇచ్చే వరకు కాసేపు ఆగండి, మీరు ఖండించండి, మీరు మాట్లాడండి, మీకు ఇస్తున్నా కదా. మీరు మాట్లాడండి. రైట్ సార్, ఇప్పుడు ఆయన డిబేట్ లాగా మాట్లాడితే నేను అసలు మధ్యలో అడ్డుపడను. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని 420 అని చెప్పారని చెప్తున్నాడు. ఆయన ఎక్కడో చెప్పారో చూపించమనండి ఆయన్ని. అలాంటి తప్పుడు మాటలు తప్పుడు అబద్ధాలు చెప్పకూడదు కదా. అతనికి దమ్ముంటే విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడుతున్నారు? మోసం చేశారు. శేఖర్ రెడ్డి గారు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఓకే రైట్. రమేష్ గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ
తాడేపల్లిగూడెంలో కార్యకర్తలకి దిశానిర్దేశం చేసే భాగంగా సినిమా చూపిస్తా అని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా సినిమా చూపిస్తా అన్నారు. ఎలా చూస్తారు మీరు దాన్ని ఏమంటారు మీరు? సార్ లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే CNN ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. సినిమా చూపిస్తా అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఈ రాష్ట్రంలో లేదు. ఈ రోజు కూడా ఒక జనసేన జడ్పీటీసీ మా పశ్చిమ గోదావరి జిల్లా, పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక జనసేన జడ్పీటీసీ ఒక మహిళలపై చేసిన దారుణమైన వ్యవహారాలు ఈ రోజు బయటకు వచ్చినాయి. మరి ఈ రకంగా మహిళలపై జరుగుతున్న దారుణాలన్నీ కూడా ఉటంకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి ABN రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల పైన మాట్లాడటం జరిగింది. ఆ మాటలో మాట్లాడే సందర్భంలో ఆ పాదయాత్ర మొదలవుద్ది. ఆ పాదయాత్ర మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తానంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, అవినీతి అక్రమాలను ఆ పాదయాత్రలో ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా, చంద్రబాబు నాయుడు గారి దిమ్మ తిరిగే విధంగా సినిమా చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానిని పట్టుకుని సినిమా చూపిస్తా అంటే సినిమా చూడటం తప్పంటారా? చెప్పండి మీరు లక్ష్మీనాథ్ గారు. సినిమా చూపెట్టడం అంటే దాని తప్పుడు పదమా, లేకపోతే కొట్టేయడం, చంపేయడం సినిమా చూపించడం అంటే? మనం మాట్లాడే విధానాన్ని మనం తీసుకునే విధానంలో ఉండదు తప్ప ఎంతసేపు కూడా నెగిటివ్ విధానంలో చూస్తే అది నెగిటివ్ గానే కనిపిస్తుంది. రైట్ సార్, రైట్. ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ దత్తపుత్రుడు అని సంబోధించడాన్ని ఎలా చూస్తారు మీరు? ఆయన సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దత్తపుత్రుడు అని పేరు పెట్టిందే నారా లోకేష్ గారు. 2018 ఎన్నికలకు 19 ఎన్నికలకు ముందు 18లో నారా లోకేష్ గారు మొట్టమొదటిసారిగా మోడీ గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆయనలాగా నేను దొంగ చూపించాను. సో ఇప్పుడు మీకు రమేష్ గారు మీకు అది నచ్చట్లేదు? మోడీ గారి దత్తపుత్రుడు జగన్ గారు కానీ కాదు సార్, మోడీ గారి దత్తపుత్రుడు జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కాదు కాబట్టి మీకు అది నచ్చక మీరు ఇప్పుడు చంద్రబాబు గారి దత్తపుత్రుడిగా మీరు కన్వర్ట్ చేశారా? అంటే మోదీ గారి దత్తపుత్రుడు జగనే అంటారా? సార్ ఇప్పుడు మోదీ గారి దత్తపుత్రుడు జగన్ అని కాదు, నారా లోకేష్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని మీరు చెప్తున్నారు కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ మాకు కానీ ఇది కానీ కాదు. కానీ గతంలో నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి దత్తపుత్రుడు అని పేరు పెట్టింది నారా లోకేష్ గారు, మోడీ గారికి దత్తపుత్రుడు అని చెప్పింది నారా లోకేష్ గారు. అదే మాటని ఇప్పుడు ఉటంకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు అని చెప్పడం జరిగింది. మోడీ గారి దత్తపుత్రుడు కాదండి. మొట్టమొదటి నుంచి కూడా ఇప్పుడు జగన్ గారు సరే ఓకే, ఇప్పుడు మోడీ గారి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడేనా? ఇప్పుడు మీరు హ్యాపీయేనా? ఎలా అని మీరు చెప్తారు? మోడీ గారు పార్లమెంట్ లో బిల్లులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం బిల్లును వ్యతిరేకించడం జరిగింది. దత్తపుత్రుడు అయితే వ్యతిరేకించారు కదా. అది ఓటు కోసం వ్యతిరేకించుంటారు. ఎన్ని పాజిటివ్లు వేశారు మీరు బీజేపీకి కేంద్రంలో? ఎన్ని పాజిటివ్లుగా మీరు ఇచ్చారు? ఎందుకు 20 సీట్లు వస్తే ఒక్కసారి సార్ 20 సీట్లు వస్తే చెడుగుడు ఆడుకుంటాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు మోడీ గారికి ఎందుకు ఊడిగం చేశారని నేను అడగట్లా, చాలా మంది ప్రజలు గారి విశ్లేషకులు గారిని అడిగారు. వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ లోనే చెప్పడం జరిగింది, నేను పార్లమెంట్ లో ఎన్డీఏ ప్రభుత్వం మన మీద ఆధారపడి వస్తుందని చెప్పి నేను అనుకున్నాను. ఈ రోజు పూర్తి స్థాయి మెజారిటీలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి మనం చేయడానికి ఏ విధంగా అవకాశం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆయన ఆ రోజున 303 సీట్లతోటి పూర్తి స్థాయిలో మెజారిటీ తెచ్చుకుంది ఎన్డీఏ కూటమి. ఆ రోజున తెచ్చుకుంది కాబట్టి ఆ రోజున 22 సీట్లు వచ్చినా, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు వచ్చినా సరే ఉపయోగం లేకుండా పోయింది. అదే ఈ రోజున ఉన్న పరిస్థితి కనుక ఆ రోజున ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేది. ఈ రాష్ట్రానికి కావాల్సిన ఏ విధమైన అవసరాలైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మెడలు ఉంచి తెచ్చి ఉండేవాళ్ళు. ఈ రోజున
దాన్ని ఈ మెడలు 25 వంచడం సీట్లు ఎలా అంటారు సార్? కాదు సార్, మెడలు వంచడం అంటే అవనప్పుడు వంచితేనే మెడలు వంచడం అంటారు. అయిన తర్వాత అవకాశం ఉన్నప్పుడు చేస్తే అవకాశం చేసినట్టు అంటారు. మన మీద ప్రభుత్వం ఆధారపడి ఉంటది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకున్నారు. అవలేదు కాబట్టి ఆ రోజున పూర్తి మెజారిటీ బీజేపీకి వచ్చేసింది. సరే, ఈ రోజు ఓకే, BJP మీరు అనుకున్నారు నిజం అనుకుంది. ఒకటి చెప్పండి, రాధాకృష్ణ గారి వ్యాఖ్యలు తప్పంటారు కదా? తప్పని అందరూ అంటారు, దాని గురించి నో డౌట్. ఎందుకంటే రాధాకృష్ణ గారు ఒక వర్డ్ యూజ్ చేసింది, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, దాన్ని తప్పని ఖండిస్తాం ఎవరు అయినా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పెళ్ళాలను కార్లు మార్చినట్టు నలుగురు మారుస్తారని డైరెక్ట్గా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, అది ఎప్పుడు కూడా సంస్కారం ఆయనకి అడ్డు రాలేదంటారా? ఆయనకి అవి నేర్పలేదంటారా విలువలు? రోజా గారు కూడా విలువల గురించి మాట్లాడుతున్నారు. సార్, ఈ రకంగా మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చెత్త పన్నేస్తున్న చెత్తన అని చెప్పి 100 మాటలు మాట్లాడాడు. అచ్చెన్నాయుడు గారు 100 మాటలు మాట్లాడారు. చాలా ఈ మాటలని చెప్పుకుంటూ వెళ్తే సో వాళ్ళందరూ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అనాలంటారు. కేవలం వైఎస్ఆర్ మీరు చెప్పిన కాదు సార్, రమేష్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ వాళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అంటారు. అదే రాజనీతి. ఎందుకంటే చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు, ఊడిగం చేస్తున్న వ్యక్తి, బానిస కింద ఈ రోజున 15 ఏళ్ల పాటు బానిస చేస్తున్న వ్యక్తి. ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారికి బానిస కింద ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తి గురించి నిజాలు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఒక్కటి చెప్పండి రమేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తే మీకు బానిసత్వం కనబడుతుంది, బీజేపీ దగ్గర బానిసత్వం చేయట్లేదా మీ జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేశారు? ఎక్కడ చేశారు? ప్రతి దగ్గర ఎక్కడా కూడా 5 ఏళ్ల పాటు బీజేపీ కనుసన్నల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. ఏది కూడా వ్యతిరేకంగా ఒక్క పని కూడా చేయలేదు, ఒక్క మాట అడగలేదు. అదేమంటే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయని చెప్తారు. మీరు రాష్ట్రానికి మేలు జరిగేటట్టు ఏదైనా చేశారా మీరు? లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. 5 ఏళ్ల పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి. అది గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్లలో ఆ స్టీల్ ప్లాంట్ ఎందుకని ప్రైవేటీకరణ చేయలేదు మోడీ గారి ప్రభుత్వం? అవునా? ఈ రోజున మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు విషయం గురించి కానీ చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అధికారంలో రానప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ మీద తన తల్లి గురించి మాట్లాడారని చెప్పి ఎన్ని రకాల మాటలు మాట్లాడారో మీరు అందరూ చూశారు. భూతరత్న ఆర్కే అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. ఈ రోజున అదే ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాటలు తప్పు అని చెప్పి మీలాంటి జర్నలిస్టులు కూడా చెబుతున్నా సరే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ తరఫున ఏం ట్వీట్ చేశారో చూసారా? సమర్థిస్తూ ట్వీట్ చేశారు. అంటే అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా అనేది పవన్ కళ్యాణ్ గారు నిజ స్వరూపం. అటువంటి వ్యక్తి గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేసినా సరే ప్రజలకి అతి త్వరలో, ఎందుకంటే వీళ్ళు కూటమి కట్టపోయి ఉంటే వీళ్ళు గెలిచేవాళ్లే కాదు, కూటమి కట్టి గెలిచారు. ప్రజలు ఈ రోజు మోసపోయారు అని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు 11 సీట్లు వచ్చే వ్యక్తి కంటే మాట్లాడే స్థాయి లేదంట విజయసాగర్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు వెంటనే ఖండించారు. 23 సీట్లు వచ్చినాయి కదా మీరు ఆ రోజు అని చెప్పి. ఈ రోజున విజయసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్యాలెస్ లో కూర్చుంటున్నారు అని మాట్లాడుతున్నారు. గతంలో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినవి కూడా విజయసాగర్ రెడ్డి గారికి కనిపించట్లా. పార్టీని స్ట్రెంగ్థెన్ చేయడం కోసం నియోజకవర్గాల వారీగా జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాలలో పార్టీ స్ట్రెంగ్థెనింగ్ కోసం ఆయన మాట్లాడుతున్నారు. రోజు బయటకు వచ్చేసి నిజంగా ఇష్యూ ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి లాగా హైదరాబాద్ వెళ్లిపోయి 2 సంవత్సరాల పాటు కనిపించకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేరు. ప్రతి వారం కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎక్కడికి పారిపోయి హైదరాబాద్ లో 3 సంవత్సరాల పాటు కనిపించకుండా చివరి 2 సంవత్సరాలు ఆ పాదయాత్ర పేరుతోటి, యువగల పాదయాత్ర పేరుతోటి ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి లోకేష్. ఆ చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడొచ్చారో ఏం చేశారో అందరికీ తెలుసు. ఈ రోజున విజయసాగర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా విమర్శలు చేయడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు. అలాగే ఇంకో మాట చెప్తాడు ఆయన, సిబిఐ కూటమి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నారంట. అసలు ఆ రోజున ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న సోనియా గాంధీకే భయపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు.
అదే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఆ రోజున 67 సీట్లు తెచ్చుకుని ప్రతిపక్ష పాత్రలో ఆయన సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించారు. ఆ తర్వాత 151 సీట్లతోటి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. సిబిఎన్ లాంటి డబుల్ యాక్షన్ చేసే వ్యక్తికి అసలు భయపడవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదని విజయశేఖర్ గారికి కూడా తెలుసు. కానీ ఏంటంటే ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుతూ జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని చెప్పుకుంటున్నారు. ఎంత ఇలా చెప్పుకున్నంత మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి భయపడతాడో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పాపం ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి స్నేహ బ్లాక్ లో వేస్తే ఆయన పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. పాపం వెంటనే పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు మీద పడుకున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇంట్లో పడుకుంటే నేను రోడ్డు మీద పడుకున్నానని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఓటమి కట్టి గెలిచిన తర్వాత కూడా చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, టీడీపీ పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఉన్న వీళ్ళు విజయసాయి రెడ్డి గారు చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఏమైనా చేస్తున్నారా? చంద్రబాబు గారు పవన్ గారు కలిసి ఉంటే మీకు మరి తర్వాత అధికారం దక్కదని ఆయన ఎలా చెప్పారో, మీ విజయశేఖర్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా ఆయన అనుయాయులుగా పాపం ఎప్పుడు కూడా మీ వెన్నుదన్నయ్యి మీకు ఎప్పుడు కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. విడిపోవాలని కోరుకుంటున్నారా మనసా వాచా కర్మేణ వాళ్ళిద్దరు? సార్ వాళ్ళు కలిసి ఉండి వాళ్ళ మీద గెలవాలని మా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు విడిపోయిన తర్వాత మేము గెలిస్తే దానికి విలువ లేదు. ఓటమిగా ఉండే మేము అదే 151 సీట్లు మళ్ళీ మేము సాధిస్తే దానికి విలువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసే ఉండాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ మీదే మేము గెలవాలని కోరుకుంటున్నాం తప్ప కారుమంచి రమేష్ గారు మాట్లాడిన మాటని అండర్లైన్ చేసుకోవచ్చా దీన్ని? లేదంటే మేకపోతుగా మీరు అండర్లైన్ చేసుకోండి. నేను ఇది పార్టీ వాయిస్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క చోట కూడా ఆయన మా ఇంటర్నల్ మీటింగ్స్ లో చెబుతున్నది కూడా ఖచ్చితంగా కూటమిగా ఉండగానే మనం ఓడించాలి అని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు సింగిల్ గా మేము వస్తాం సింహం అనే మాటని ఇంక మాట్లాడుతూ మానేస్తారా? మేము సింగిల్ గానే వస్తున్నాం కదా సార్, మేము సింగిల్ గానే వస్తున్నాం. మేమే విడిపోవట్లా, మేమేమి వాళ్ళలాగా జట్టు కట్టట్లా. చంద్రబాబు నాయుడు గారు కట్టాలని మీరే కోరుకుంటున్నాం అంటున్నారు, జట్టు కట్టట్లేదు అంటున్నారు. డబుల్ ఏంటి సార్? ఎవరితో జట్టు కట్టాలని మేము కోరుకుంటున్నాం? చంద్రబాబు శేఖర్ రెడ్డి గారు ఇస్తా ఆగండి సార్. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉండాలి. ఆ కలిసి ఉన్న కూటమి మీదే మేము గెలవాలి, అది మేము కోరుకుంటున్నాం. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నారు. రమేష్ గారు ఇచ్చిన వాయిస్ ఇది నోట్ చేసుకోవాలి అందరూ కూడా. మరి చూద్దాం ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అంటే ఆ కూటమి మీదే మేము గెలవాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోరుకుంటున్నాడు, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నారు. విడిపోయిన వాళ్ళని ఓడించడం గొప్ప కాదు, ఏదైతే వాళ్ళు కలిసి గెలిచారో ఆ కలిసి గెలిచిన వాళ్ళని ఓడించడం గొప్ప. సో ఖచ్చితంగా ఆ కలిసి ఉన్న వాళ్ళనే మేము ఓడిస్తాం 2029 ఎన్నికల్లో. మీరు రాసి పెట్టుకోండి. రైట్ రమేష్ గారు, రాసుకుందాం, పెట్టుకుందాం. ఓకే. మనం కాకినాడ నుంచి మన జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆయుడితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే మేడం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు, మీ అందరికీ కూటమి ప్రభుత్వానికి సినిమా చూపించబోతున్నారు. ఇక రోజా గారు మాట్లాడిన సంగతి మీకు తెలుసు, ఆవిడ విలువల గురించి చెప్తున్నారు. మీ కూటమికి విలువలు లేవని చెప్తున్నారు, ఏమంటారు మీరు? సార్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా చూడడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చూపించినటువంటి సినిమా చూసారు, అది అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి ఇప్పుడు పంపించేశారు. ఇంకా మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ సినిమా చూసేంత ఓకే కానీ అంత సహనంగానే లేదు సార్. నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద అరుగు పడుతూ మీకు దొరలేరు అని చెప్తున్నారు కారుమంచి రమేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోడ్డు మీద పొర్లు దండాలు పెట్టారు కాబట్టి ప్రజలకు అవకాశం ఇచ్చారు. కానీ ఇవాళ మళ్ళీ పొర్లు దండాలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తారంటూ ఉన్నారు. కానీ అది నమ్మడానికి ఎవరు ప్రజలు సిద్ధంగా లేరండి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పనిని చూశారు కాబట్టి
అది ప్రజలకు ఉపయోగపడేది కాకుండా వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఇవాళ నిజంగా ప్రజల కోసమే పోరాటం చేసేటువంటి వ్యక్తి అయితే కార్యకర్తల మధ్యన మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అసెంబ్లీలో అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళి కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. నిజంగా సత్తా దమ్ము ఉన్నటువంటి వ్యక్తి అయితే అంటే క్యాడర్ చెప్పుకోకుండా ఉండడం కోసం కార్యకర్తలకి ఏ నాయకుడైనా సరే కానీ చెప్పేటప్పుడు సందేశం కావచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు కావచ్చు, కొత్త ఉత్సాహాన్ని నింపే జోష్ కావచ్చు, ఇవన్నీ ఒక పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. ఏ పార్టీ అధ్యక్షులైనా సరే, ఏ పార్టీ ప్రధాన కార్యదర్శులైనా సరే కానీ ఎన్నుకోకుండా చూసుకోవడానికి మాట్లాడేటువంటి మాటలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి జైలుకి తిప్పేస్తాను, అధికారంలోకి వస్తే అందరినీ పరిగెట్టించేస్తాను అని మాట్లాడడం మహిళల గురించి సార్. నిజంగా ఆ పాపను ఏదో అనేసారు అనేసి అర్షమైన అమ్మాయిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక ఇద్దరి మధ్య పరస్పరమైనటువంటి గొడవలు వచ్చినప్పుడు అది ఇద్దరు కూడా చెప్పారు. అర్షమైన అమ్మాయి చెప్పడం జరిగింది, అలాగే అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే అది మాది పర్సనల్ గొడవ, అది పార్టీకి ఆపాదించద్దు అని. కానీ అక్కడ ఒక పార్టీ కార్యక్రమం జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నారు కృష్ణవేణి గారు? ఏదైతే ఆ విషయంలో ఆడపిల్ల వైపు నుంచి తప్పు ఉన్నప్పటికీ, ఏదైనా పర్సనల్ గొడవ అయినప్పటికీ రోడ్డు మీద మీ నేత ఎవరైతే తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారో ఆయన లాఠీ ఎత్తడం తప్పు, అది అందరం కూడా ఖండించాలి. మీ పార్టీ నుంచి ఏమన్నా తీసుకున్నారా ఆయన మీద యాక్షన్ ఏమన్నా? సార్ దాని మీద విచారణ జరుగుతోంది. అది నిజంగా కాదా అన్నది కూడా ఏ వీడియోలు కూడా బయటికి వస్తూ ఉన్నారు. అక్కడ పూర్తిగా విచారణ అనేది చేపట్టిన తర్వాత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళల పట్ల దురుసుగా వ్యవహరించేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా శ్రమించరు. గతంలో కూడా చూసాము కొన్ని విషయాలు. తాతంశెట్టి నాగేంద్ర గారు కూడా ఆల్రెడీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన మెగా ఫ్యామిలీ అభిమానిగానే కాదు, ఒక మంచి వ్యక్తిత్వంలో వ్యక్తి, ఒక ఎప్పుడు కూడా అంత దురుసుగా వ్యవహరించేటువంటి వ్యక్తి కూడా కాదు. ఇలాంటి ఒక కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఒక కేసు నడుస్తూ ఉన్నప్పుడు వెళ్ళి ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో మహిళలు కూడా ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతూ ఉన్నాను సార్, గతాన్ని మర్చిపోయారేమో, గతం గదహ అంటారు కదా. ఇక్కడే గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని మా మహిళా నేతలు అంటే శాసనసభలో ధర్నా చేపడితే మా మహిళా నేతలటువంటి డాక్టర్ మానస అనేటువంటి అమ్మాయిని సీనియర్ కొట్టేది జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ సీనియర్ కొట్టినటువంటి పరిస్థితి. గుళ్ళో దాక్కున్నటువంటి మమ్మల్ని బయటికి ఉన్న మండ బూతులు చెప్పి బయటికి రాకొచ్చి ఆ రోజు మమ్మల్ని చంపినంత పని చేస్తున్నటువంటి పరిస్థితి. మహిళల పట్ల, మహిళా నేతల పట్ల, మహిళల మీద వ్యవహరించేటువంటి దూకుడు వ్యవహారాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా గతంలో కాకినాడలో అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ అటాక్ చేయించిన తర్వాత దాని మీద ఆరోపణలు వచ్చినాయి. చాలా మంది బేషరతుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది అప్పుడే అనుకుంటా కదా పవన్ కళ్యాణ్ గారు? లేదు సార్, అప్పుడు ఢిల్లీలో ఉన్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆ పాపని ఎలా నేసారు అలా నేసారు పాపని మాట్లాడుతున్నారు కదా. కానీ మిగతా మహిళల్ని అటాక్ చేసినప్పుడు కానీ, మిగతా మహిళలు బూతులను గుర్తించినప్పుడు కానీ మీ న్యాయం ఏమైంది? నిజంగా మా నేతలు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి లాగా ప్రోత్సహించండి, అంటే యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద. విచారణ జరిగింది, దాని యొక్క కమిటీ వేసి నివేదిక అందుతామని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పలే. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించినప్పుడు కూడా ఆ రోజు మా వాడికి బీపీలు వచ్చినాయి, మా వాడికి షుగర్లు వచ్చినాయి, అందుకనే అటాక్ చేశారు అని మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిగా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఎప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెయ్యరు. ఇంకా రోజా గారి విషయంలో వెళ్ళబోతున్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతుందండి. బీపీ పెరిగి ఏమైనా మాట్లాడుతుంది. ఆడుదామాంధ్ర కార్యక్రమంలో దాని ఫండ్సే 40 కోట్ల రూపాయలు ఎలా స్కాన్ చేస్తున్నారు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. రోజా లాంటి అసభ్యకరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి, జీవితాన్ని ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి ఈ రోజు సంస్కారం గురించి మాట్లాడుతుంటే నిజంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు, అనాగరికంగా ఉన్నటువంటి కొంతమంది సాంప్రదాయాలు కూడా తెలియకుండా కొంతమంది ఉంటారు. అలాంటి మహిళలు కూడా పక్కున నవ్వుతున్నటువంటి పరిస్థితి. సొంత చెల్లికి తల్లికి కూడా న్యాయం చేయడం జగన్మోహన్ రెడ్డి విజయమ్మ గారే తీసుకొచ్చారు సార్ అంశాన్ని. ఎందుకంటే ఆమె ఫార్మర్ రమేష్ గారు మీరు మాట్లాడండి, మీరు అడ్డు మాట్లాడుకోండి.
మీరు పాయింట్ ఉంటే నోట్ చేసుకోండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మనం మాట్లాడింది ప్రజలకు అర్థం కావాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, నేను డిస్కస్ చేయలే. నేనేం మాట్లాడలేదండి, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడగండి అడగండి, నేను మాట్లాడిన తర్వాత. సరే, విజయమ్మ గారు ఉన్నారండి, విజయమ్మ గారు ఒక ప్రశ్న రిలీజ్ చేశారు. అది ఏంటంటే వాళ్ళకి సముచితంగా పంచాలి అని ఆమె ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆమె భర్త ఆస్తి కాబట్టి ఆమెకి హక్కు ఉంటుంది కాబట్టి రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే విజయమ్మ గారి మీద పక్కన కళ్ళ మీద దుమ్మెత్తు మోస్తారు, ఆ షర్మిలా గారి మీద ఒక పక్కన దుమ్మెత్తు మోస్తారు. మీరు మిగతా మహిళల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గురించి, న్యాయం గురించి మాట్లాడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి తల్లిపై న్యాయం చేయలేదు. బయట వాళ్ళు ఎవరు ఇక్కడ భువనేశ్వరమ్మ గారో లేకపోతే మా అన్న గారు. ఇప్పుడు కృష్ణవేణి గారు రోజా గారి విషయంలో ఆడుదాం ఆంధ్రలో ఏదో జరిగిందని మీరు అంటున్నారు. రోజా గారిని ఏమన్నా అరెస్ట్ చేస్తే మహిళా సంఘాలు కానీ మహిళలు అందరూ కానీ ఊరుకుంటారు అనుకుంటున్నారా మీరు? వాళ్ళ ఇంట్లో సొంత కూతురే బయటకు రాదండి. రోజా బయట మహిళలకు ఏం అవసరం? వైసీపీలో మహిళలకు ఏం అవసరం? రాష్ట్రంలో మహిళలకు ఏం అవసరం? రోజా గురించి రోజా ఏమైనా ఒక మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మహిళలకి ఏం న్యాయం జరిగింది, లేకపోతే మహిళలు ఏ విధంగా ఒక ఎంపవర్మెంట్ లో నిలబెట్టింది, లేకపోతే మహిళా సాధికారత మహిళలు నడిపించిందని మహిళలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ వైసీపీలో ఉన్నటువంటి మహిళలు కానీ రోడ్డు ఎక్కుతారండి. వాళ్ళు మీరు చూడండి, కూటమి ప్రభుత్వానికి విలువలు లేవంటున్నారు కదండి. కూటమి ప్రభుత్వానికి విలువలు లేవు. దగ్ధం చేస్తున్నారు. మీరు అది చూడలేదనుకుంటారు. కూటమి ప్రభుత్వానికి విలువలు లేవు అని మాట్లాడుతున్నారు రోజా గారు. సార్ విలువల గురించి రోజా గారు మాట్లాడితే వినేటువంటి దృష్టి మా కూటమి ప్రభుత్వం లేదండి. ఎందుకంటే ఇప్పుడు భువనేశ్వరి గారి అమ్మ భువనేశ్వరి గారిని చూడొచ్చు, వల్లిం గారిని చూడొచ్చు, అలాగే అధినేత భార్య అన్న గారిని చూడొచ్చు. వీళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడినప్పుడే రోజా స్థాయి జీరో స్థాయికి పడిపోయింది. ఎందుకంటే రాధాలక్ష్మి గారు లాంటి వ్యక్తి ఏమైనా తప్పుడుగా వ్యాఖ్యలు చేసినా, తప్పుడుగా ఏమైనా మాట్లాడినా దానికి లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళ మహిళల గురించి అనేకమైనటువంటి యాక్షన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాటి మీద మీడియాలో ప్రసారమైన సరిగంటే యాక్షన్ తీసుకోవచ్చు, దాన్ని వెళ్ళవచ్చు. కానీ వీళ్ళు ఆఫీసులు దగ్గర పెడతాము, లేకపోతే ఇల్లు దగ్గర పెడతాము, లేకపోతే పార్టీ ఆఫీసులు బద్దలు కొడతాము, లేకపోతే దూసుకొచ్చి నాశనం చేస్తామంటే ఎవరు ఊరుకొస్తారు? వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. ప్రజలే తిరుగుబాటు పార్టీ ధ్వంసం చేయొచ్చు పొద్దున్న. వార్నింగ్ ఇస్తే తీసుకునేటువంటి దద్దమ్మ ప్రభుత్వం అయితే మా ప్రభుత్వం కాదు. అది మంచి ప్రభుత్వం కావచ్చు కానీ దద్దమ్మ ప్రభుత్వం కాదు. మీరు ఇచ్చేటువంటి హెచ్చరికలు మీరు తీసుకోవడానికి, బెదిరిపోవడానికి, మీరు పారిపోవడానికి ఇలా అవినీతిలో అక్రమాలు చేస్తున్నారా? వైసీపీ కార్యకర్తలు చూపించబోయే సినిమాతో వైసీపీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించబోయే సినిమాతో మీకు ఎటువంటి భయం లేదని మీరు చెప్తున్నారు. అయితే సార్ అట్లా ఫ్లాప్ అయిపోయిన సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తారంటే ఎవరు చూస్తారు సార్? రాష్ట్రంలో ఎవరు అంత ఖాళీగా లేరు, ఎవరు అంత ఖాళీగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మరథం పెట్టి వాళ్ళని పట్టాభిషేకం చేయడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. చెప్పారు అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమా రీ-రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు? అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమా రీ-రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు? లైన్ చెప్పారు మీరు. నేను మళ్ళీ మాట్లాడతాను కంక్లూడ్ చేద్దరు కానీ. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఆయన సినిమా ఎప్పుడు చూపించాలి సార్? ఆయనకు మంచి పరిస్థితిలో ఉండి, ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల చేత ప్రేమించబడితే ఆయన సినిమా చూపించగలగాలి. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా 11 సీట్లు వస్తే ఆయన మాట్లాడే మాటలకు అర్థం ఉండదా సార్? ప్రజలు తిరస్కరించబడిన వ్యక్తి, ప్రజల చేత చీకొట్టబడిన వ్యక్తి, ప్రజలు 11 సీట్లకి దిగజార్చిన వ్యక్తి అతను. అట్లాగే సార్ తన సొంత చెల్లెలకి న్యాయం చేయలేని వ్యక్తి, ఆమెకు రావాల్సిన ఆస్తులు న్యాయంగా ధర్మంగా అన్నా నాకు ఇవ్వండి అడే ఇవ్వలేని వ్యక్తి సార్. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి సార్ సొంత చిన్నాన్న చనిపోతే ఆ చిన్నాన్న చంపింది ఎవరో కూడా మీరు అధికారంలో ఉన్నారు, సిగ్గులేకుండా మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు కదా,
ఐదు ఇక్కడ మీరు సంవత్సరాలు ఎందుకు అధికారంలో ఉండి సిగ్గు త్యాగం లేకుండా చేయని మాట్లాడతారు వ్యక్తి, ఎందుకు? సిగ్గు సొంత లేకుండా సినిమా మాట్లాడతారు కూతురు ఎందుకు బాబు? న్యాయం చేయని వ్యక్తి ఆయన కేంద్రంలో సినిమా మీరే చూపిస్తారని అధికారం. ఎవరైనా నమ్ముతారా సార్? రాష్ట్రంలో మీరే సార్, అధికారం. సొంత కన్న సిగ్గు తల్లి లేకుండా ఈ మాట్లాడతారు ఎందుకు రాష్ట్రంలో, స్వామి? దేశంలో, ప్రపంచంలో కన్న తల్లి చేత నా కొడుకు 420, నా కొడుకు మోసగాడని తెలుసుకున్న మళ్ళీ వ్యక్తి ఎవరు సిగ్గు నమ్ముతారండి? లేదు. ఈ నీకు రాష్ట్రంలో సిగ్గు ఉన్న లేదు. జగన్మోహన్ గారే. నువ్వు- సార్, ఇంత నువ్వు మంది సినిమా పోతుంటివి. చూపిస్తున్నారు. నువ్వు సార్, పోతుంటివి. అందుకే రాజధానిలో నువ్వు రైతులు, మాట్లాడుతున్నావు. సార్, నువ్వు గుంటూరు, పోతుంటివి. విజయవాడలో అందుకే నువ్వు సిగ్గు లేకుండా రాజధాని పేరుతో మాట్లాడుతున్నావు. అక్కడ ప్రజలు సినిమా చూపిస్తున్నారు, ఉత్తరాంధ్ర ప్రజలు సినిమా చూపిస్తున్నారు, రాయలసీమ ప్రజలు ఆయనకి సినిమా చూపిస్తున్నారు. అందరూ చూపించడానికి సిద్ధంగా ఇంతమంది ఉన్నారు. సినిమా చూపిస్తే 29 ఆ సినిమా చూడలేని అందరూ వ్యక్తి చూపించడానికి సిద్ధంగా చంద్రబాబు ఉన్నారు. నాయుడు సినిమా మీకు చూపించే సినిమా మొగాడా? చూపించడానికి అందరూ సార్, సిద్ధంగానే సినిమా ఉన్నారు. చూపించే మొగోడేనా సార్? చంద్రబాబు నాయుడు అందరూ గారు ఎంతమంది సిద్ధంగానే చూశారు ఉన్నారు. సార్? లోపల విజయవాడ దగ్గర నుంచి, మీకు సినిమా చూపించడానికి దగ్గర నుంచి, అందరూ సిద్ధంగానే సార్, ఉన్నారు. హరీష్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హేమీలే ఏం చేయలేపారు చంద్రబాబు నాయుడు గారిని. ఈ పిల్ల బచ్చా సార్, ఈ పిల్ల బచ్చా ఏం చేయగలరు చంద్రబాబు నాయుడు గారిని? సార్, ఏం చేస్తారో ఈ రాష్ట్రం చూపించారు కాదు, కదా. దేశమే 53 గర్వించదగ్గ రోజులు. మహానేత. 53 రోజులు. సార్, మహానేత చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంగా సార్, దేశం గర్వించదగ్గ అగ్రగణ్య నేతల్లో ఒకరు. కేసీఆర్ చూపించాడు. ఈ ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునే మళ్ళీ నేతల్లో ఒకరు. చూపిస్తాడు. డెవలప్మెంట్ మళ్ళీ చూపిస్తాడు. చూపించారు. రైట్, ప్రజలకు రైట్. మేలు చేయడానికి చివరిగా చెప్పండి, శేఖర్ రెడ్డి గారు. ఆయన్ని పట్టుకుని సినిమా చూపిస్తామంటే సార్, మీలాగేమైనా కుంభకోణాలు చేసామా? మీలాగేమైనా వేల లక్షల కోట్లు కొట్టేసామా? లేదంటే మీలాగేమన్నా మంటలు మానవంగా చేసామా? లేదంటే మీలాగేమన్నా ఎవరు చేశారో ప్రపంచం అంతా తెలుసు. లేదంటే మీలాగేమన్నా జనాలు నాశనం చేసావా? లేదంటే రాజధాని పేరుతో మీలాగేమన్నా 2-3 జిల్లాలు ఏమన్నా ఇబ్బంది పెట్టామా? ఎక్కడ ఏం చేశామని మీరు సినిమా చూపిస్తారు జగన్ గారు? విలువలు, విశ్వసనీయత, పాదయాత్ర మొదలైన తర్వాత కనిపించే సినిమా ఏంటో తెలుస్తుంది. ఎక్కడ ఉన్నాయి సార్ విలువలు? పాదయాత్ర జగన్మోహన్ గారు మొదలైన తర్వాత ఎక్కడ విలువలు? కనిపించే సినిమా కొత్తగా ఏంటో లేచే మాట తెలుస్తుంది. మాత్రం ఒకసారి అమరావతి అంటాడు, ఒకసారి 50,000 ఎకరాలు అంటాడు, ఒకసారి మావిగిరి అంటాడు, ఇంకొకసారి 3 రాజధానులు అంటాడు. ఒక్క మాట మీదుడు జగన్ నువ్వు. విలువలు, విశ్వసనీయత మాట్లాడతారు మీరు. సిగ్గుందా మీకు? విలువలు అంటే, విశ్వసనీయత అంటే ఒక మాట మీద ఉండడం. మాట తిప్పం మనవ తిప్పమంట. ముందు మీ చెల్లికు, మీ చిన్నాయన కూతురికి న్యాయం చేయి జగన్, అప్పుడు నువ్వు మాట తప్పము మనవ తిప్పమంటాం. వద్దాన్ని మీ చిన్నాయన చంపిన దాంట్లో మీ బంధువుల పాత్ర ఉందని నీకు తెలిసి కూడా వారికి న్యాయం చేయలేని వ్యక్తి నువ్వు. అంత అసమర్థుడివి జగన్మోహన్ రెడ్డి, అంత అసమర్థుడు. సొంత చెల్లెలకు న్యాయం చేయలేని వ్యక్తి. ఈయన గురించి మళ్ళా సినిమా చూపిస్తారంట. Right, right. కబుర్లు వాళ్ళ Right, sir, right, right. విజయశేఖర్ రెడ్డి గారు. దాన్ని ఏదో పెద్దగా ప్రదర్శించుకొని సార్, ఇంకొకటి సార్, మీ నాన్న లక్ష్మీనాథ్ గారు. సార్ ఇస్తున్నా, రమేష్ గారు ఇస్తాను. రమేష్ గారు ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. రమేష్ గారు. ఇవి తప్ప సార్, ఏమీ సిగ్గు లేకుండా విజయశేఖర్ రెడ్డి రమేష్ గారు, మీరు మాట్లాడితే అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు, బీజేపీ అండగా ఉంది. మీ వల్ల ఏమవుతారు సార్? సార్, ఒక్క కేసు పెట్టి మగోళ్ళు అయితే మీరు, రాధాకృష్ణ గారి మీద ఒక్క కేసు పెట్టుకోండి మగోళ్ళు అయితే మీరేంటి సార్ మాట్లాడేది? సార్ సార్, ఇప్పుడు నేను అంటున్నా, రాధాకృష్ణ ఇదంతా గారిని కేవలం సార్ వాళ్ళ విజయశేఖర్ రెడ్డి గారు మనోధైర్యం ఒక్కటి చెప్పండి, చెప్పడానికి, ఒక్కటి చెప్పండి, ఆత్మస్థైర్యం ఒక్కటి చెప్పండి, చెప్పడానికి మాట్లాడే ఒక్కటి చెప్పండి, అతని వల్ల ఒక్కటి ఏం చెప్పండి. కాదు. విజయశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి మీరు చెప్పేదేమేమో కావాలని పెట్టారంటారు, లోపలికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారినే లోపల పంపిన జగన్మోహన్ రెడ్డి గారు రాధాకృష్ణ గారిని ఆయన హయాంలో వస్తే పంపించలేరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా సార్, చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా. మీరు రాధాకృష్ణ గారిని రాధాకృష్ణ గారికి శేఖర్ రెడ్డి గారు రాధాకృష్ణ ఒక్క మాట ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. సార్ రాధాకృష్ణ గారి మీద మీకు ఏమన్నా విజయశేఖర్ రెడ్డి గారి కోపం ఉందా? రాధాకృష్ణ గారు లోపలికి వెళ్ళాలని మీరు భావిస్తున్నారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని, రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు ఏదో గొప్పగా చేశాడు. సార్ రమేష్ గారు ఆగండి. రమేష్ గారు ఇక మీకు కంక్లూడ్ ఇవ్వడానికి ఉండదు. ఆయన మాట్లాడి మీరు మాట్లాడితే మీరు మా ఆయుస్ రాదు. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. దయచేసి ఆగండి. కాదు సార్, మీకు ఇస్తాను. మీరు ఆయన విషయంలో మాట్లాడితే ఇద్దరికి మాట్లాడు, మమ్మల్ని ఏం తిడతాడో అనే భయం రమేష్ గారికి ఉన్నట్టు వెయిట్ చేయండి. మీరు మాట్లాడరు సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి ప్రధానమైన కారణం, 151 సీట్లు రావడానికి ప్రధానమైన కారణం, రాజశేఖర్ రెడ్డి గారు ఏదో ప్రజలకు చేశారు, కొన్ని సంక్షేమ పథకాలు అందించారు. ఆయన హఠాత్తుగా దుర్మరణం చెందారు.
ఆయన స్థానంలో జగన్మోహన్ రెడ్డి మా నాన్న అని చెప్పుకొని పాదయాత్ర చేసి ప్రజలకు చేరువని ప్రయత్నించిన నేపథ్యంలో ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అని ప్రజలను ప్రాధేయపడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక్కసారి అవకాశం ఇచ్చిన వాడు వాస్తవం. ఆ ఇచ్చిన తర్వాత ఈయన ఎంత దారుణంగా పరిపాలించాడో, ప్రజలు ఎంత హింసించాడో, ఎంత మోసం చేశాడో అన్ని ప్రజలు చూశారు. సో మీరు ఇందాక కృష్ణవేణి గారు ఏదైతే చెప్పారో కాదు సార్ ఏమి చూసి ఈసారి జగన్మోహన్ ఓటేయాలి సార్? కాదు సార్ రమేష్ గారు ఇస్తాను. ఇందాక లేదంటే ఆయన సంక్షేమ పథకాలు అద్భుతంగా చేశాడనా, లేదంటే సార్ కల్తీ మధ్యంలో వేల కోట్ల లక్షలు కూడా సంపాదించాడనా, ఇసుక కుంభకోణంలో 40,000 కోట్లు సంపాదించాడనా, మీ అభిప్రాయం అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు రమేష్ గారు ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఇందాక ఏదైతే కృష్ణవేణి గారు చెప్పారో ఫ్లాప్ అయిపోయిన సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తే ఎవరు చూడరు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చూడేసే అవకాశం లేదు, ఆయన సినిమా ఎవరు చూడరు మీరు కూడా అంటారు, అంతే కదా మీరు కూడా అనేది. రైట్. విజయశేఖర్ రెడ్డి గారి అభిప్రాయము, కృష్ణవేణి గారి అభిప్రాయము అర్థమైంది. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి. ఎస్ కార్మంచి రమేష్ గారు మీరు కంక్లూడ్ చేయండి. రమేష్ గారు మీరు కంక్లూడ్ చేసేటప్పుడు మీ వాయిస్ రావాలని ఆగండి సార్ అంటున్నా నేను. ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే మళ్ళీ మీకు రావాలి కదా అవకాశం. కాదు కంక్లూడ్ చేయండి. ఆయన సబ్జెక్ట్ వైజ్ మాట్లాడారు అనుకోండి, ఎవరైనా బాగానే ఉంటది, అందరం కూడా సబ్జెక్ట్ వింటాం, దానికి సమాధానం చెబుతాం. ఆయన సబ్జెక్ట్ మాట్లాడకుండా తల్లి చెల్లి చిన్నాన గొడ్డలే అసలు ఈ మాటలు మాట్లాడి చెప్పే వ్యక్తులు ఆగన్నా సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో మీరే అధికారులు ఉన్నారు, నిరూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించండి. రాజధాని పేరుతో 3-4 సార్లు మాటలు మార్చి విజయశేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి. మీరు చెప్పిందంతా చెప్పారు కదా. రమేష్ గారు ఇందాక మిమ్మల్ని డిస్టర్బ్ చేశారు కరెక్టే, మీరు కూడా నేను కూడా డిస్టర్బ్ చేయాలని అనుకుంటే ఎట్టా చెప్పండి. ఆయన ఏదో చేశారు అయిపోయింది కదా. రైట్ మీరు చెప్పారు కదా ఒకటి సార్ టాపిక్ రైట్ రమేష్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఆయన చెప్పిన దాని కౌంటర్ అది కాదు సార్, నేను టాపిక్ ఏ మాట్లాడుతున్నా, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఆయనలాగా టాపిక్ సబ్జెక్ట్ లేకుండా నేను సరే సార్ ఓకే కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. వీళ్ళు మాట్లాడితే వాళ్ళ చిన్నాన్న గారి కేసు గురించి మాట్లాడతారు, మమ్మల్ని న్యాయం చేయమంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళే కదా, కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తుంటే ఒక్క మాట చెప్పండి. ఒక్క మాట మీరు నేను అడిగిన దానికి మీరు సూటిగా చెప్పండి. ప్రజలు చూస్తున్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అక్కడ అధికారంలో ఉన్నారు, ఇక్కడ అధికారంలో ఉన్నారు కాదు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అత్యంత బలంగా ఉన్న రాష్ట్రం ఏంటో చెప్పగలరా మీరు? ఆంధ్రప్రదేశ్. ఎందుకో చెప్పనా, మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. వినండి, మీరు వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి మీరేమన్నా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారా? ఏదో ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నామని ఏదో మీరు ఒకటి చెప్తున్నారు చూడండి. వద్దు సార్, ఈ కాకమ్మ కబుర్లు ప్రజలు నమ్మరు. మీరు ఒక వెర్షన్ ఇంకో వెర్షన్ లోకి తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే మేము వ్యతిరేకంగా ఉన్నామా లేదా అనేది ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని ఓట్ చేస్తారు 2029 ఎన్నికల్లో. ఖచ్చితంగా మేము వ్యతిరేకంగా ఉన్నామా లేదో రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు చెబుతారు, అప్పుడు నిరూపిస్తారు. ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క మాట అమిత్ షా గారిని కానీ ఒక్క మాట నిలదీస్తా. అప్పుడంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఒక్క మాట రాష్ట్రానికి వ్యతిరేకంగా మీరే చెప్తున్నారు కదా, రాష్ట్రం డెవలప్ కావట్లేదని. ఒక్క మాట కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడగలరా? మీరు మాట్లాడగలరా? కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే మీరు మాట్లాడలేరు. కాకమ్మ కబుర్లు ఎందుకు ఓట్ చేశారు? మీరు చెబితే సరిపోతా లక్ష్మీనాథ్ గారు, మీరు అంటే సరిపోద్దా? ఇప్పుడు ఈ రకంగా ప్రచారం చేసుకుని ఈ రకంగా ముందుకు వెళ్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజునైనా సరే బీజేపీ తోటి అంటకాగిన సందర్భాల్లో మీరు చూపించలేరు. ఎందుకంటే ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, ఈ రోజు ప్రభుత్వం ఉంది, వాళ్ళు వెళ్ళి కలిసి పోటీ చేశారు తప్ప మేము బీజేపీ తోటి కలిసి పోటీ చేయాల. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ముందు మమ్మల్ని అడిగారు,
మాతో కలిసి పోటీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ద్వందంగా తిరస్కరించారు. కలిసి పోటీ చేయనని చెప్పారు. మరి ఈ రోజున కలిసి పోటీ చేస్తుంటే ఎందుకు మేము వాళ్ళతో చేయమన్నారు కూడా సార్? అధికారంలో ఉన్నాం కదా. అంటే బీజేపీ భావజాలం మీకు నచ్చదా? మీది వేరా? ఓట్ల కోసం అంశాల వారీగా వాళ్ళకి నచ్చితే ఓటు చేస్తాం, నచ్చకపోతే విభేదిస్తాం. అంతే తప్ప మేమేమి వాళ్ళలాగా బీజేపీతో కలిసిపోయి వాళ్ళతోటి అందితే చుట్టూ అందకపోతే కాళ్ళలాగా మా వ్యవహారం అయితే ఉండదు. Right. ఇంకో విషయం కూడా చెబుతున్నాను లక్ష్మీనాథ్ గారు, నేను రైట్. వీళ్ళు అధికారంలో ఉన్నారు, మాట్లాడితే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడతారు వీళ్ళు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అవినాష్ రెడ్డి గారికి కానీ సంబంధం ఉంటే వీళ్ళు నిరూపించి శిక్ష పడేటట్టు చూడమనండి. మాట్లాడితే ప్రతి డిబేట్ లోనూ ఏ అంశం వచ్చినా సరే సిగ్గు లేకుండా అటు టీడీపీ జనసేన కూడా వివేకానంద రెడ్డి గారు కోటలి ఇది మాట్లాడతారు, లేదు తల్లి చెల్లి ఇది మాట్లాడతారు, లేదు అసెంబ్లీకి రావట్లేదు, ప్రజా సమస్యల్ని మాట్లాడటం లేదు. ఈ 3 టాపిక్లు తప్ప మరి మీరు గతంలో కరెక్టే గతంలో పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడారా? 3 పెళ్లిళ్ళు అది తప్పితే ఏమైనా మాట్లాడారా? మీ లోపాలు ఏ ఉంటే ఆటలో మాట్లాడతారు. అవి మాట్లాడితే మీకు బీపీ వస్తే ఎలా సార్? అది కాదు 3 పెళ్లిళ్ళు అంటాం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ ఏదైనా విమర్శించగలిగారా? ఆర్థిక నేరగాడని ఏమైనా నిరూపించగలిగారా? డబ్బులు ప్రజలు డబ్బులు తింటున్నారని చెప్పగలిగారా? విమర్శిస్తాడు. ఏమండి లక్ష్మీనాథ్ గారు, అతను రాజకీయంలో ఎప్పుడైనా ఏదైనా పదవి చేస్తూ ఉంటే అతను చేసే భాగోతాలన్నీ బయటకు వస్తాయి. మీరు వెయిట్ చేయండి. ఈ 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దారుణాలు, దోపిడీలు అన్ని బయటకు వస్తాయి. మీరేం కంగారు పడక్కర్లా. రైట్. అతని సొంత స్నేహితుడు సినిమా నిర్మాతలు ప్రసాద్ కృష్ణవేణి గారు ఆగండి, మీకు ఇస్తాను, కంక్లూడ్ చేద్దరు కానీ ఆయన మాట్లాడినాడు. సినిమా నిర్మాతకి టీవీకే ప్రసాద్ కి ల్యాండ్ అలొకేట్ చేసి అతను ఈవీ వెహికల్స్ ఫ్యాక్టరీ పెడతానంటే ప్లాంట్ పెడతానంటే ల్యాండ్ అలాట్ చేసి ఎన్ని రోజులు అయిందండి? సుమారు సంవత్సరం అవుతుంది. ఈ రోజు వరకు అక్కడ చిన్న రాయి కూడా వేయాల. మరి ఆ ల్యాండ్ ఎందుకు అలాట్ చేసినట్టు? ఎప్పుడు పెడతారు ఆ ఫ్యాక్టరీ? సంవత్సరం అయిపోతుంది. ఇటువంటి మోసాలు మీరు కాదు సార్ మీరు సిబిఎస్ ఏ రకంగా రద్దు చేస్తామని ఎప్పుడు చెప్పారో, ఎప్పుడు లోపు చేశారో అది కూడా అప్పుడు లోపు చేస్తారేమో. సరే, మీరు క్వశ్చన్ సమాధానం అనుకుంటే అది కూడా టైం ఉంది. కళ్ళు మూసుకుంటే మాట్లాడుతున్నారు. అధికారంలో లేము, మేము చేయలేదు అని చెబుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించితే ఆ రోజు మీరు ఏదో చేయలేదు అంటారు. ఇంకా సమాధానం ఎలా అవుతుంది? రైట్. మీ అభిప్రాయం అయితే అర్థమైంది. అభిప్రాయం మీ అభిప్రాయం అర్థమైంది. ఒక్కటి సార్ సినిమా చూపిస్తారు టాపిక్ మీద సినిమా చూపిస్తారు కాదు సార్, సినిమా చూపిస్తానని కార్యకర్తలు కూడా సినిమా చూపిస్తారన్నారు కదా. కార్యకర్తలు ఏ రకంగా వెళ్ళాలి అనే దానికి ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కార్యకర్తలు సినిమా ఏ రకంగా చెప్తున్నారు? కృష్ణవేణి గారు మాట్లాడుతూ అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమాని మళ్ళీ ఎవరు చూస్తారని చెప్పి ఆయన ఆవిడ మాట్లాడారు. మీరు దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. ఇప్పుడు 2019లో ఇదే అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమాని 2024లో చూశారు. అర్థమైందండి? అలాంటిది 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అనుకున్నట్లుగా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమాని కృష్ణవేణి గారు 1 minute టాపిక్ పెట్టండి. కృష్ణవేణి గారు దయచేసి 1 minute టాపిక్ పెట్టండి, మీకు ఇస్తాను. కృష్ణవేణి గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన ఇందాక మాట్లాడలేదు కదా. కృష్ణవేణి గారు అధికార పక్షంగా కూడా కూర్చోబెట్టారు. ఎన్నిసార్లు ఫ్లాప్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు అధికార పక్షంలోకి వచ్చారు కదా. ఇప్పుడు మీరు వచ్చారు కదా. రమేష్ గారు సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. సమయం అయిపోయింది, చెప్పండి ప్లీజ్. ఇప్పుడు దయచేసి విజయశేఖర్ రెడ్డి గారికి మాట్లాడుతున్నప్పుడు మీరు అడ్డుపడినప్పుడు కూడా నేను చెప్పా, ఆ సమయం మీకు అటు కేటాయించబడింది, సమయం అయిపోయింది. విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మీరు ఎన్నిసార్లు అడ్డుపడ్డారు అందరూ చూస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా సార్, చెప్పండి, చెప్పదలుచుకుని చెప్పండి, చివరిగా చెప్పండి, 1 minute చెప్పండి.
కృష్ణవేణి గారు సార్, ఆ దయచేసి రోజున 1 minute ఆగండి. 2019లో వీళ్ళకి ఎలా సినిమా చూపించారో రైట్ 2029లో Okay. అలాగే మళ్ళీ ఖచ్చితంగా ప్రజలు Right. సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రైట్ వీళ్ళు చెప్తున్నారు. ఒక నిమిషం సార్, చెప్పు. అరవై శ్రీధర్ గారి మీద కమిటీ వేసామన్నారు, వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఈ రోజుకి 4 రోజుల పైన అయిపోయింది. ఈ రోజుకి రిపోర్ట్ ఏమైందో ఎవరికీ తెలియదు. అలాగే అతను కిరణ్ రాయల్ అనే వ్యక్తిని సస్పెండ్ చేశామన్నారు. సస్పెన్షన్ ఎత్తకుండానే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలిశాడు అతని వ్యక్తి. ఇటువంటి నైతిక విలువలు లేని రాజకీయాలు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేది ఈ నాయకులు తెలుసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కృష్ణవేణి గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. నైతిక విలువల గురించి రోజా లాంటి వ్యక్తిని, అలాగే గోరెట్ల మాధవ్ లాంటి వ్యక్తిని, అనంతబాబు లాంటి వ్యక్తిని, సార్ అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని, ఇలాంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టి పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీయో మాకు నిజం చెప్తే అంటే మేము రెడీగా లేము. మేము విశ్వాసం చేపట్టాము. దానికి వచ్చిన నివేదిక ఆధారంగానే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిజంగా వైసీపీ వాళ్ళే ఫేక్ ప్రచారాలు చేస్తే కనుక వీళ్ళని కూడా తిరిగి రివర్స్ లో కేసులు పెట్టడానికి కూడా మా పార్టీని వెనకాడు. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కడిగిన ఉంచుకునేలాగా అవినీతి మరగ లేకుండా ఆయన సొంత కష్టార్జితాన్ని కూడా ప్రజలకు పనిచేసేటువంటి వ్యక్తి అని ఆల్రెడీ ప్రజలకు తెలుసు. మీరు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఆయన పరిపాలనలో ఉన్నా సరే కానీ ఆయన మీద మీరు అవినీతి మరకయ్యారని చూసినా, లేకపోతే ఆయన అవినీతి పనులను నిరూపించారని మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూర్చొని తల్లకిల్లుగా తపస్సు చేసినా సరే గాని ప్రజలు ఎవరు నమ్మరు. అలాగే ఆయన వ్యక్తిత్వం అటువంటిది కాదని క్యాడర్ మేము. అలాగే సార్, అట్రస్ ఫ్లాప్ అయిపోయినటువంటి సినిమాకి ప్రమోషన్లే అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రమోషన్లే చేస్తున్నారు. కానీ కార్యకర్తలు అర్థం కాకుండా ఉంటుందా అంటే ఆల్రెడీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి. అప్పుడు అసెంబ్లీ నుంచి పారిపోయాడు, సీఎం అయితేనే కానీ రానని. ఈ రోజు తర్వాత అధికార పక్షం ఇచ్చారు, పరిపాలన చేసిన హెలికాప్టర్ వేసుకొని పరదాలు కట్టుకొని తిరిగాడు. అది ఫ్లాప్ అయింది. తర్వాత 11 కనీసం 11 ఇచ్చిన పంచమూలి 11 నుంచి పంపించారు. ఇవాళ కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించలేనటువంటి జనం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకా ఈ సినిమాని చూడడానికి వైసీపీలో ఉన్నటువంటి కారుమంచి రమేష్ గారు లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, రాజకీయ మీరెందుకు కారుమంచి రమేష్ గారిని రోజా గారితో అంబటి రాంబాబు గారితో మీరు పోలుస్తున్నారు? మిమ్మల్ని ఏం అనలేదు కదా రమేష్ గారు కొంచెం హుందాగానే మాట్లాడతారు. వాళ్ళతో మీరు రమేష్ గారిని పోల్చొద్దు. నేను ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను. వీళ్ళు మాట్లాడే డిబేట్స్ లో కానీ, వీళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్ట్ లో కానీ, అంబటి రాంబాబు కానీ, రోజారెడ్డికి కానీ అలసగం కూడా లేదు. వీళ్ళు అధికార ప్రతినిధులుగా ఎందుకు ఉండిపోయారు, వాళ్ళు మినిస్టర్ స్థాయిలో ఎందుకున్నారో నాకు అర్థం కాదు. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. రోజా గారి కంటే అంబటి రాంబాబు గారి కంటే ఈ కారుమంచి రమేష్ గారికి సబ్జెక్ట్ బాగా ఉంటుంది. వీళ్ళు ఇలా ఉండిపోయారు పాపం మీరు చూపిస్తున్నారు. మీరు ఎమ్మెల్యేగా ఎదుగుతారు. మీ పార్టీలో ఏంటో, మీ పార్టీకి ఏమొస్తుందో మీరు కూడా చూసుకోవాలి. ఎస్, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు కృష్ణవేణి గారు. ధన్యవాదాలు కారుమంచి రమేష్ గారు. ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మరి 2.5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాం. ఇంకోసారి కళ్ళు మూసుకుంటే మరి ఈలోపు సంవత్సరంలో నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సినిమా చూపిస్తానని చెప్తున్నారు. అయితే ఆల్రెడీ చూసి అటర్ ఫ్లాప్ అయిపోయిన సినిమాని రిలీజ్ చేస్తే చూడడానికి ఎవడో సిద్ధంగా లేడు. మీ యొక్క మేకపోతు గాంభీర్యం మాటలు ఆపాలని చెప్పి కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో ఏ రకంగా మరి ఏపీ రాజకీయాలు మరింత రంజుగా మారబోతున్నాయి అనేది. ఇదివరకు స్పెషల్ డిబేట్ చూస్తాను అండి. నమస్తే. తెలుగు